మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెన్నూరు మున్సిపాలిటీలో సిబ్బంది కుక్కలను హతమార్చారు. మున్సిపల్ చైర్మన్ అర్చనా భర్త రామ్లాల్ ఆదేశాలతో కుక్కలను చంపినట్టు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. వరిసేలతో చంపిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో కుక్కలను హతమార్చే తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ భర్తపై కేసు నమోదు చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఓల్డ్ బస్ స్టాండ్లో దేంతో పొడిచినావు? బడ్స్ ఎవరిది బడ్స్? పక్కా చైర్మన్ సార్ చెప్పిండా? ఎవరు చైర్మన్? ఎవరు పేరు తెలియదు సార్. అరే పేరు తెలియకుండా ఎట్లా చంపుతావు? చైర్మన్ కుక్కల్ని చంపే అధికారం ఎవరు ఇచ్చింది? ఏం పని అవుతావు మున్సిపాలిటీలో? చెత్తబండి. ఏ చెత్తబండి నడుపుతావు? మున్సిపాలిటీనా? పేరు తెలియదా? తెలియదు అన్న. అరే ఇంత వారం ముందు చెప్పాను. పైసలు ఇచ్చిండు ఏమన్నా? ఏం చెప్పిండు? ఇలా కుక్కలు చంపాలని చెప్పాను. అంటే మారవాడే అని? రామ్లాలా? రామ్లాల్. ఏం పేరు? రామ్లాల్ సెట్. రామ్లాల్ సెటేనా? ఎవరెవరు ఉండే ఆటోలో? లింగేష్, నేను, ఇంకో ఆయన. లింగేష్ ఎవరు? ఆయన మున్సిపాలిటీ. ఇంకెవరు? ఇంకో అతను మావాడు సాయితగా వచ్చాడు బయట. మొత్తం 3 చంపినావు? 5-6 చంపినాను. మళ్ళీ సచ్చిరి పని ఎట్లా ఏం చేసిండు? ట్రాక్టర్లు వేసుకుంటాను. ఎప్పుడు? పొద్దున. ఏం పేరు నీ పేరు? బాబు. ఏం బాబు? దుగ్గ్యాల. దుగ్గ్యాల. ఎవరు? ఉన్నారు. కెమెరా నైట్ చెన్నూరులో తిరుగు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్. సంజన, మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. చెన్నూరు మున్సిపాలిటీలో కూడా కుక్కల బెడద నివారణ కూడా అయితే సిబ్బంది కూడా కుక్కలను అతి దారుణంగా ఒక పదునైన ఆయుధంతో కూడా హతమార్చడం అయితే జంతు ప్రేమికుల్లో కలకలం రేపుతున్నది. చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా చెన్నూరు మున్సిపాలిటీలో అయితే కుక్కల బెడద ఉన్నట్టు కూడా ఏదైతే మున్సిపల్ కమిషనర్ దృష్టికి వచ్చింది. కానీ అక్కడ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి అర్చనా జిల్లా ఎవరైతే ఉన్నారో ఆమె భర్త రామ్లాల్ జిల్లా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఆదేశాలు చెప్పడం జరిగింది. ఏదైతే ఆ కుక్కలను కూడా హతమార్చన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో కూడా రాత్రి సమయంలో కూడా కుక్కలు ఏదైతే గాంధీ చౌక్ కాదు మరి ఇతర ప్రాంతాలలో నిద్రిస్తున్న సమయంలో కూడా పదునైన ఆయుధంతో కూడా కుక్కలను అతి దారుణంగా ఏదైతే హతమార్చేటువంటి ఘటన అయితే సీసీ కెమెరాల దృశ్యాలు అయితే సీసీ కెమెరాలు రికార్డు కావడం జరిగింది. దీంతో కూడా ఏదైతే జంతు ప్రేములు అయితే ఏదైతే ఈ చైర్మన్ భర్త ఎవరైతే రామ్లాల్ జిల్లా కావచ్చు మున్సిపల్ కమిషనర్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కుక్కలను నివారణ కూడా ఏదంటే ఇతర చర్యలు ఉన్నప్పటికీ కూడా కుక్కలను హతమార్చేటువంటి ప్రయత్నం అది సరైనది కాదంటా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఎవరైతే ఇటువంటి ఘటనకు పాల్పడినటువంటి సిపాయి ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందితో పాటు చైర్మన్ ఎవరైతే రామ్లాల్ జిల్లా ఉన్నారో వీళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేసి కూడా శిక్షించాలని చెప్తారని శిక్షించాలంటూ కూడా జంతు ప్రేమికులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, అదే నస్పూర్ మున్సిపాలిటీ కుక్కల బెడద ఉన్నప్పటికీ కూడా నివారణ కూడా అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇటువంటి దారుణ ఘటన అయితే చెన్నూరు చోటు చేసుకోవడం మీద కొంత జంతు ప్రేమికులు అయితే కలకాలానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్. పక్కా చైర్మన్ సార్ చెప్పిండా? ఎవరు చైర్మన్? ఎవరు? పేరు తెలియదు సార్. అరే పేరు తెలియదు